హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు చూద్దాం. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించింది అంటున్నాడు. ఇది 17వ ఆర్టికల్. మనకి ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంటుంది. అయితే ఈ 17వ ఆర్టికల్కి సంబంధించి ఇంకొక రకంగా ఏ విధంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది అంటే, అంటరానితనాన్ని నిషేధించే చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు చేసింది అనొచ్చు. అంటే ఎప్పుడు చేసిందంటే 1955 సంవత్సరంలో అంటరానితనాన్ని నిషేధ చట్టాన్ని చేసింది. ఈ అంటరానితనాన్ని నిషేధ చట్టాన్ని మార్చింది మళ్ళీ ఎప్పుడు 1976 సంవత్సరంలో పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది. ఈ పౌర హక్కుల పరిరక్షణ చట్టాన్ని మళ్ళీ మార్చి 1989 సంవత్సరంలో SC/ST అట్రాసిటీ చట్టాన్ని చేసింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది 17వ ఆర్టికల్కి సంబంధించి. 18వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందనంటే బిరుదుల నిషేధాన్ని గురించి తెలియజేస్తుంది, అబాలిషన్ ఆఫ్ ది టైటిల్స్. ఇక్కడ 19వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే మనకి సప్త స్వేచ్ఛలు, అంటే ప్రతి పౌరుడికి ఒక 6 రకాల స్వేచ్ఛలు ఉంటాయి అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఈ అంశాలన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కులలో మొదటి ప్రాథమిక హక్కులో భాగంగా ఉంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. రెండో అంశం చూడండి, భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది. మై డియర్ స్టూడెంట్స్, మీరు గమనించండి, ప్రవేశిక గురించి తప్పనిసరిగా ప్రశ్న రావడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. అంటే ఆన్సర్లు ఆల్రెడీ ఫస్ట్ టిక్ చేసినాను ఇక్కడ. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన భారతదేశాన్ని వర్ణించింది భారత రాజ్యాంగం యొక్క పీఠిక. అది ప్రశ్న ఏ విధంగా వస్తుంది, ఈ పీఠికలో ఉన్న అంశాలు ఏ అంశాల ఆధారంగా రాశారు అనొచ్చు. అంటే పీఠికలో ఉన్న అంశాలు మొత్తం కూడా నెహ్రూ గారి యొక్క లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఆధారంగా చేసుకొని రాయడం అనేది జరిగింది. ఈ పీఠిక లేదా ప్రవేశిక లేదా ప్రియాంబుల్ అనే అంశాన్ని మనము అమెరికా రాజ్యాంగంలో నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఈ ప్రవేశికను మొట్టమొదటిసారిగా సవరించారు ఎప్పుడనంటే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి పీఠికకు సంబంధించిన పూర్తి విషయాలు చదవండి. మన భారత రాజ్యాంగం యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అన్నాడు. చూడండి, ముసాయిదా కమిటీలో మొత్తం మనకి కమిటీలో సభ్యుల సంఖ్య 1+6 ఉండడం అనేది జరుగుతుంటుంది. దానికి చైర్మన్గా మనకి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ప్రశ్న వచ్చేటప్పుడు ఇంకొక రకంగా ఏ విధంగా వస్తుంది, ఈ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారని, ముసాయిదా కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని, ముసాయిదా కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు అని ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డేట్స్ని కూడా మీరు ఖచ్చితంగా చదవండి. ఆల్రెడీ ఇక్కడ చెప్పినాను కదా, ఈ ప్రవేశిక అనేది దేన్ని ఆధారంగా చేసుకొని రాసినారని చెప్పినాను. ఇక్కడ ప్రశ్న ఉంది చూడండి, మనకి రాజ్యాంగ పరిషత్తులో లక్ష్యాల తీర్మానం అనేది తప్పిది, లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నాడు. ఇక్కడ ఎప్పుడు ప్రవేశపెట్టినాడంటే 1946 డిసెంబర్ 13వ తారీఖు రోజున నెహ్రూ గారు ప్రవేశపెడితే, ఆ నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని 1947 జనవరి 22వ తారీఖు రోజున ఆ సభ ఆమోదించింది. దీని ఆధారంగా చేసుకొని మనకు ప్రవేశికను రాయడం అనేది జరిగింది అన్న విషయాన్ని మనం చదువుకున్నాం. తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఈ క్రింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు అన్నాడు. అంటే ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కులలో ప్రస్తుతం లేదు. ఎందుకంటే 31వ ఆర్టికల్ అనేది ఆస్తి హక్కు గురించి తెలియజేస్తూ ఉంది. దీనిని 1978 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కుని తొలగించారు ప్రాథమిక హక్కుల జాబితాలో నుండి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. దీన్ని ఇప్పుడు ఎక్కడ చేర్చినారంటే 300A అనే ఆర్టికల్ దగ్గర చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చట్టబద్ధమైనటువంటి హక్కుగా అది కొనసాగుతూ ఉంది. చూడండి, రాష్ట్ర శాసనసభలు రూపకల్పనలు ప్రత్యేకంగా దేని నుంచి తయారు చేస్తారన్నాడు. అంటే రాష్ట్ర శాసనసభలు శాసనాలను తయారు చేయడం అని అర్థం, శాసనాల రూపకల్పన అన్నాడు ఇక్కడ. అంటే మనకి ఇక్కడ రాష్ట్ర జాబితాల నుంచి తయారు చేస్తారు. అంటే ఈ జాబితాల గురించి ఎక్కడ రాయబడ్డది, 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే అంశాలు రాయబడ్డాయి. ఈ 7వ షెడ్యూల్లో పేర్కొనబడినటువంటి అంశాలలో ఈ రాష్ట్ర జాబితా ఉంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన ఎవరు తయారు చేస్తారు, శాసనాలు, అంటే రాష్ట్ర శాసనసభలు తయారు చేయడం అనేది జరుగుతుంటుంది. చూడండి, మనకి ఇక కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వమే తయారు చేస్తుంది. తర్వాత అవశిష్ట అంశాలపైన
అంటే అవశిష్ట అంశాలు అంటే ఏంది? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలలో లేనటువంటి అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. ఈ అవశిష్ట అంశాలపైన పార్లమెంటు శాసనాలు తయారు చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిందే. చూడండి, ఇక ఒక రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ని ఏ పరిస్థితిలో జారీ చేస్తారు అంటే, రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి సందర్భాలు ఏంటంటే, రాష్ట్ర శాసనసభలు సమావేశంలో లేనప్పుడు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఆర్డినెన్స్ని జారీ చేసేదేమో రాష్ట్రపతి గారు, రాష్ట్రంలోనేమో ఆర్డినెన్స్లను జారీ చేసేది గవర్నర్. కేంద్రంలో రాష్ట్రపతి గారు 123వ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ని జారీ చేస్తే, రాష్ట్రాలలో రాష్ట్ర గవర్నర్ 213వ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు. ఈ సభ సమావేశంలో లేనప్పుడు. సభ సమావేశం అయిన తర్వాత 6 నెలల లోపు దాన్ని ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం అన్నది. ఇక్కడ రాజ్యసభ సభ్యుని పదవీ కాలము 6 సంవత్సరాలు, సభ పదవీ కాలం అయితేనేమో శాశ్వతం. ప్రశ్న మనకి సభ గురించి అడుగుతున్నాడా లేక సభ్యుడి గురించి అడుగుతున్నాడా అన్న విషయాన్ని గమనించాలి. సభ అయితేనేమో శాశ్వతమైంది, సభ్యుడైతేనేమో 6 సంవత్సరాలని గుర్తుంచుకోవాలా. అయితే ఈ రాజ్యసభ చైర్మన్ పదవీ కాలం మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలే. ఎందుకంటే చైర్మన్గా మనకి ఉపరాష్ట్రపతి గారు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి. చూడండి, మనకి ఇంకొక ప్రశ్న ఏముందంటే ఇక్కడ మనకి రాష్ట్రంలో చూడండి, ఇక్కడ మనకి ఇంకో ప్రశ్న, మన సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో నుండి అమలు చేశారు అంటున్నాడు. సమాచార హక్కు చట్టం అనేది మనకి గ్రూప్ 2 సిలబస్లో భాగంగా ఉంది. అది 2005 నుంచి అని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. తర్వాత భారత సైనిక దళాలకు సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే భారత రాష్ట్రపతి. అందుకే అతను మనం ఏమంటామంటే రాష్ట్రపతి గారిని త్రివిధ దళాధిపతి అని అంటాం. త్రివిధ దళాధిపతి అని అంటాం. త్రివిధ దళాధిపతి అంటే 3 దళాలు ఉంటాయి. దళాలన్నిటికీ కూడా రాష్ట్రపతి గారు అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అంటే, రాష్ట్రపతి గారు సర్వసైన్యాధ్యక్షుడిగా రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి ఏ అధికారాలలో భాగంగా ఉంటాడు అన్నాడు. అంటే సర్వసైన్యాధ్యక్షుడు అనేది రాష్ట్రపతి గారికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికారాలలో భాగం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రశ్నలు. మై డియర్ స్టూడెంట్స్, డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పాలిటీ క్లాసెస్ కేవలం మీకు 25 రూపీస్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 100 కంటే ఎక్కువగా వీడియోలు ఉండడం అనేది జరిగింది. మీకు ఈ వీడియోస్ విన్నట్లయితే పాలిటీ అంటే భయం పోతుంది. ఫస్ట్ పాలిటీ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా ఆన్సర్ చేసేటటువంటి కాన్ఫిడెన్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ క్లాసెస్ మొత్తం విన్న తర్వాత టెస్ట్ సిరీస్ రాయండి. దాదాపు 100కి పైగా టెస్ట్ సిరీస్లు కూడా పెట్టడం అనేది జరిగింది ప్రతి చాప్టర్ వైజ్గా. ఆ టెస్ట్ సిరీస్లు రాస్తే మీకు ఎగ్జామ్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి కాన్ఫిడెన్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి, టెస్ట్ సిరీస్ రాయండి. అదేవిధంగా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.